దేవుడు భూమి ఆకాశములు సృజించిన అన్న దగ్గర ఏమని ఉంటుందంటే ఎలోహీం అని ఉంటుంది. ఎలోహీం, హిమ్, హిమ్ అంటే హిబ్రూలో హిమ్ అనే శబ్దం లు బహువచనానికి వాడతారు అన్నమాట. పుస్తకాలు, పుస్తకము, పుస్తకాలు, లు. తెలుగులో లు అనే శబ్దం ఎలా అవుతుందో హిబ్రూలో కూడా హిమ్ అనే శబ్దం వాడతారు. ఎలోహీం అంటే బహువచనం. అంటే ఆ ఎలోహీం అనే పదం అంటే దేవుడు భూమి ఆకాశములు, అంటే ఎలోహీం భూమి ఆకాశములను సృజించిన అనగానే లు అంటే దేవుడు అన్న దగ్గర బహువచనం ఉంది. ఆ దేవుడు అన్న దాంట్లో బహువచనం ఏముంది? తండ్రి, కుమార, చెప్పండి, పరిశుద్ధ. అంటే ఈ క్రియేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎవరున్నారు చెప్పండి? తండ్రి ఉన్నాడన్నది ఎంత వాస్తవమో, కుమారుడైన దేవుడు ఉన్నాడన్నది ఎంత వాస్తవమో, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్నది కూడా అంతే వాస్తవం.